మన టీవీ ఛానల్స్ వాళ్ళు చాలా మంచి వాళ్ళండి. వాళ్ళు కళల్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు ఈ మధ్య. ముఖ్యంగా డాన్సులు అనమాట. ఆ! వాళ్ళ ప్రోగ్రామ్స్‌లో చిన్నపిల్లల చేత, వయసులో ఉండే అమ్మాయిల చేత, మిడిల్ ఏజ్డ్ ఆడవాళ్ళ చేత సినిమా పాటలకి డాన్సులు చేయిస్తున్నారనమాట. ఎంత మంచి పాటలండి! ఎంత మంచి పాటలకి డాన్సులు చేయిస్తున్నారు. మంచి సాహిత్యం, మంచి సంగీతం ఉంటుంది ఆ పాటల్లో అనమాట. నిజంగా వాళ్ళని చాలా మెచ్చుకోవచ్చనమాట. కరణానికి కన్ను కొట్టాను, మునసపుకి ముద్దు పెట్టాను. అబ్బో! ఎలాంటి పాటలో అబ్బబ్బబ్బబ్బబ్బా! చక్కని బూతు పాటలు. చాలా ఆనందంగా, చెవులకి చాలా ఇంపుగా ఉంటాయన్నమాట ఆ పాటలు వింటుంటే. ఎంత సరదాగా ఉంటుందో తెలుసా? అలాంటి బూతు పాటలు వింటూ వాటికి డాన్సులు చేస్తూ ఉంటే. చిన్న పిల్లలు, అభం శుభం తెలియని పిల్లలు, వాళ్ళకి ఆ పాటల మీనింగ్ తెలీదు కాబట్టి, వాళ్ళేదో పాపం ఆ బీట్ బట్టి డాన్సులు చేసేస్తూ ఉంటారనమాట. మరి ఎదిగిన వాళ్ళు ఎద్దుల్లా ఎదిగి అలాంటి పాటలు వింటూ మీరు డాన్సులు చేస్తున్నారా? చాలా వింతగా ఉంది. అసలు అయినా టీవీ వాళ్ళు ఆ పాటలు సెలెక్ట్ చేయడం ఏంటండి అసలు నన్నడిగితే? ఆ పాటలకు డాన్సులు చేయడమే కాకుండా, అందరికి వాళ్ళ ఫ్రెండ్స్‌కి, చుట్టాలకి అందరికీ చెప్తారనమాట. నేను టీవీలో కనిపిస్తున్నాను. బ్రహ్మాండంగా డాన్సులు చేసేస్తున్నానని. ఆ! తల్లిదండ్రులు కూడా మా అమ్మాయి డాన్స్ చేస్తుంది టీవీలో అంటూ మురిసిపోతూ చూస్తుంటారనమాట. అదేంటో ఆ సాహిత్యం తుప్పు పట్టిన వాళ్ళ చెవులకి వినపడదేమో. సరే టీవీ వాళ్ళని పక్కన పెడితే, అమ్మాయిలు రీల్స్ చేయడం అనమాట. ఆ! పెళ్లి కాని అమ్మాయిలు, పెళ్ళైన అమ్మాయిలు, ముదురు టెంకిలు వాళ్ళు కూడా. అదేంటో గాని ఆ రీల్స్‌లో ముందేమో అటు తిరుగుతారనమాట. పిర్రలు మన వైపు పెడతారనమాట. పెట్టి వయసులో ఉండే అమ్మాయిలు చకచకా పిర్రలు ఊపుతారు. మిడిల్ ఏజ్ అమ్మాయిలేమో బుర్ర పిర్రలు ఊపుతారు. ఊపేసి తర్వాత చెంగునెట్టి దూకి మన వైపు తిరిగి ఓ బూత్ పాటకి డాన్స్ అందుకుంటారు. ఇదివరకు ఓ పాట వచ్చేదనమాట. తెగ చేసేవారు దానికి. 'రింగ రింగ రింగ రింగ' అంటూ ఓ పాట ఏదో ఉంది. 'బోడి మూతి బుద్ధులంటే మోజిపోయి ఇండియాకొచ్చాను' అని ఏదో పాట ఉందనమాట. చాలా ఘోరంగా ఉంటుందనమాట. ఇప్పుడు ఇంకో పాటకి తెగ డాన్సులు చేసేస్తున్నారనమాట. అదేం పాటంటే, 'నేను చుకుచుకు రైలునురో నా ఇంజిన్ మీద చెయ్యేసి వేడెక్కించు' ఏం పాటది? ఆవిడేంటి? ఆవిడ ఇంజిన్ ఏంటి? ఆవిడ ఇంజిన్ ఏంటో, అది ఎక్కడుంటుందో, ఆ! అది ఆ డాన్స్ చేసే ఆమెకి, ఆ డైరెక్టర్‌కి, ఆ మ్యూజిక్ డైరెక్టర్‌కి, ఆ కోరియోగ్రాఫర్‌కి, ఆ పాట రాసిన వారికి, వాళ్ళకే తెలియాలి ఆవిడ ఇంజిన్ గురించి. మనం ఊహించలేం. ఇది మొత్తం బీట్‌తో ఉంటుంది కాబట్టి, ముందు ఈ వర్డే మనకెక్కువ కనిపిస్తుంటుంది. కానీ అందులో కూడా మనం మీనింగ్ తెలిసిపోతుంది గదా! నేను ఇలాంటి పాటల్ని మొత్తం జాగ్రత్తగా సాహిత్యం వింటే మనం భరించలేం. ఆ బీట్‌లో ఆ వర్డ్స్ అన్నీ కలిసిపోవడమే నయం. లేకపోతే హార్ట్ అటాక్ వచ్చి పోతారు చాలామంది. ఆ పాటకి మీరు డాన్సులు చేస్తారా? మీకెందుకమ్మా ఆవిడ ఇంజిన్ గురించి మీరు డాన్సులు చేయడం? ఛీ! 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 భర్తలు, తల్లిదండ్రులు మీరు ఓ పని చేయండి. మీరు పాటని మొత్తం ఒక కాగితం మీద సాహిత్యం మొత్తం రాయండి వినేసి. రాసేసి మీ వాళ్ళకి చూపించండి. ఇది సాహిత్యం అని. ఇంత వెరైటీ బూతులున్నాయని చెప్పండి. అప్పుడు వాళ్ళు సిగ్గుపడి ఆ పాటలకి డాన్స్ చేయడం మానేస్తారు. ఒకవేళ అప్పుడు కూడా కేర్ చేయకుండా డాన్సులు చేస్తున్నారనుకోండి, అప్పుడు శుభ్రంగా వాళ్ళ కాళ్ళు ఇరగ్గొట్టి ఇంట్లో ఓ మూల కూర్చోబెట్టండి. ఏంటది? ఆ! పాపం అక్కడ టీవీలో అమాయకులు కొంతమంది మన సాంప్రదాయాలు, మన కట్టుబాట్లు అంటూ ప్రవచనాలు చెప్తున్నారు. ఏంటో పాపం అమాయకులు.